ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం. బాండి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం అల్లం, తెల్లగడ్డ, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక పెద్ద సైజ్ టొమాటో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ టమాటా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనిద్దాం. చూడండి, ఇవి చల్లారాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మేము ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు చింతపండు వేసుకున్నాం కదా. మీరు దానికి బదులుగా పుల్లటి పెరుగు వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ అదే బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, వాసన కోసం చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కదా. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి, పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే జార్లో కొంచెం వాటర్ వేసుకొని పోసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం. మీకు గ్రేవీ చాలా థిక్గా అనిపిస్తుంది, అడుగంటేస్తుంది అనుకుంటే మీరు ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్ తీసి దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం.
మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత అయితే వాటర్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. మీకు ఈ స్టేజ్లోనే ఉప్పు టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, గ్రేవీ కూడా కుక్ అయింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది ఇడ్లీ, పూరి, చపాతీ, అన్నం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.